హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి. ఈ కారం పొడిని ఇలా ప్రిపేర్ చేసుకొని రోజు కొంచెం ఒక స్పూన్ అట్లా తింటే హెల్త్కి మనకి చాలా మంచిది. పిల్లలైనా పెద్దలైనా కరివేపాకుని తీసేసి కర్రీస్లో తీసేస్తూ ఉంటారు కదా, డైరెక్ట్గా అలా తినలేరు. కాబట్టి ఇలా పొడి చేసుకొని మనం డైలీ తినొచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. దాంట్లోకి ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లోకి మనకు కారంకు సరిపోయేటన్ని ఎండుమిర్చి వేసుకోండి, ఒక 7. ఇప్పుడు ధనియాలు 1 టేబుల్ స్పూన్. మనకు ఎండుమిర్చి అనేది కొంచెం వేగనివ్వండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. చూడండి, ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత సగం చెంచా జీలకర్ర, మెంతులు 1 పావు చెంచా వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదండి, 1 పావు చెంచా సరిపోతుంది. వీటిని కొంచెం వేగనివ్వండి. అలాగే వెల్లుల్లి 1 7. మీకు కావాలంటే వెల్లుల్లి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు. చూడండి, ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా నీట్గా కడిగిన తర్వాత తడి ఆరిపోయిన తర్వాత ఒక 2 కప్పుల కరివేపాకును తీసుకోండి. మనకు తడిపోయేంత వరకు ఫ్యాన్ కింద అలా పెట్టేసుకోండి. తడిపోయిన తర్వాత వేసుకోండి. మనం ఈ పొడిని ఇలా ప్రిపేర్ చేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రెష్గా ఉంటుంది. ఈ కరివేపాకుని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా కొంచెం వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లగైన తర్వాత మనం పొడిని చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు, అంటే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం చల్లగా అవనిద్దాం. చల్లైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మన రుచికి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి. అంటే ఒక సగం చెంచాకి కొంచెం తక్కువ వేసుకొని ఇలా పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, సన్నం పొడిలాగా చేసేసుకోండి. కరివేపాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి చూపుకు కూడా చాలా మంచిది. అలాగే తొందరగా వైట్ హెయిర్ కాకుండా ఉంటుంది. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, మొహం పైన పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి, అండ్ హెల్త్ కూడా చాలా మంచిదని అందరికీ తెలుసు కదా. ఇలా ప్రిపేర్ చేసుకొని డైలీ తిని చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. డైలీ అన్నంలోకి 1 స్పూన్ తినడం వల్ల హెయిర్ కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.